హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న పనులతో పెద్ద పెద్ద అద్భుతాలు ఎలా చేయొచ్చో చూద్దామా? రండి మొదలు పెడదాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే అది స్కూల్ హోంవర్క్ అయినా సరే, ఇంట్లో ఏదైనా పెద్ద పనైనా సరే, ఆ మొదటి అడుగు వేయడమే ఎందుకో చాలా కష్టంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అవును కదా? అసలెందుకలా? సరే, దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకోండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు. తన ఫోన్లో ఒక లెర్నింగ్ యాప్ చూస్తున్నాడు. అప్పుడు ఆ యాప్ తన్ని పెద్దగా ఏమీ అడగలేదు. జస్ట్ ఇలా అంది, కేవలం 2 నిమిషాలు చూడండి. అది చూడగానే ఆ స్టూడెంట్ ఏమనుకుంటాడు? అబ్బో, 2 నిమిషాలా? ఇదేమంత పెద్ద పని అని చాలా సింపుల్గా అనుకుని వెంటనే ఆ బటన్ నొక్కేస్తాడు కదా. ఇందులో కష్టపడాల్సిందేముంది? కానీ ఇక్కడే అస్సలు మ్యాజిక్ స్టార్ట్ అయింది. అనుకున్నది 2 నిమిషాలే, కానీ ఆ అబ్బాయి ఏకంగా 10 నిమిషాలు చూశాడు. అంతేకాదండోయ్, తనకే తెలియకుండా మరుసటి రోజు కూడా మళ్ళీ అదే యాప్ ఓపెన్ చేశాడు. భలే ఉంది కదా! అసలిదెలా జరిగింది? దీని వెనకాల ఒక చిన్న సైకాలజీ ట్రిక్ ఉందన్నమాట. దీన్నే చిన్న పనుల సూత్రం అంటారు. అంటే ఎవరితోనైనా ఒక పెద్ద పని చేయించాలంటే వాళ్లకు ఫస్ట్ చూపించాల్సింది ఒక చిన్న, చాలా చాలా తేలికైన అడుగు. అసలు ఈ చిన్న పనులు అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అవి చాలా సింపుల్ అండి. అంటే ఒక చిన్న బటన్ క్లిక్ చేయడం, లేదా ఒక చిన్న బాక్స్లో టిక్ పెట్టడం, లేదంటే ఒక్క మాటలో రిప్లై ఇవ్వడం. ఇవన్నీ చూడటానికి చాలా మామూలుగానే అనిపిస్తాయి కదూ? ఈ ఐడియా చాలా సింపుల్గా పనిచేస్తుంది. చూడండి, ఫస్ట్ మనం ఆ చిన్న పనిని స్టార్ట్ చేస్తాం. ఒక్కసారి మొదలు పెట్టామో లేదో మనం యాళ్ళో ఆహా, నేనీ పనిలో ఇన్వాల్వ్ అయ్యాను అనే ఒక చిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకేముంది, ఆ తర్వాత దాన్ని మనమే కంటిన్యూ చేయాలనిపిస్తుంది. సరే, ఈ మ్యాజిక్ మన చుట్టూ, మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ జరుగుతుందో కొన్ని సరదా ఉదాహరణలతో చూద్దామా? మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక ఆఫీస్లో మేనేజర్ గారు ఎంప్లాయీస్ అందరినీ ఒక పెద్ద సర్వే ఫామ్ ఫిల్ చేయమని అడిగారు. ఊహించండి ఏమైందో. ఎవ్వరూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఆయన ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు. ప్లీజ్ జస్ట్ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి చాలు అని మళ్ళీ అడిగారు. ఇంకేముంది, అందరూ సింపుల్గా ఆ ఒక్క ఆన్సర్ ఇచ్చేశారు. ఆ తర్వాత వాళ్లే మొత్తం సర్వే కూడా కంప్లీట్ చేసేశారు. చూసారా ఎంత సింపుల్ ట్రిక్కో? ఇది మనందరికీ అనుభవమే. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా డ్రెస్ నచ్చింది అనుకోండి, యాడ్ టు విష్ లిస్ట్ అని ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం చాలా ఈజీ కదా, పెద్దగా ఆలోచించం. కానీ మనకు తెలియకుండానే ఆ ఒక్క చిన్న క్లిక్తో ఆ డ్రెస్ కొనే జర్నీలో మనం ఫస్ట్ స్టెప్ వేసేసినట్టే. అలాగే ఇల్లు కొనాలనుకునే వాళ్లతో ఏజెంట్లు మాట్లాడేటప్పుడు గమనించారా? వాళ్ళు డైరెక్ట్గా ఇల్లు కొంటారా అని అడగరు. మీ బడ్జెట్ రేంజ్ ఎంతుంటుంది అని సింపుల్గా అడుగుతారు. ఆ చిన్న డీటెయిల్ చెప్పడం ఎవరికైనా ఈజీనే కదా, కానీ ఆ చిన్న మాటతో మొదలై ఆ తర్వాత సైట్ విజిట్, చివరికి బుకింగ్ వరకు వెళ్తుంది కథ. ఇంకో ఉదాహరణ చూద్దాం. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఒక ఫ్రీ డెమో క్లాస్కి రండి అని పిలుస్తాయి. ఫ్రీనే కదా, వెళ్తే పోయేదేముంది అని మనం ఈజీగా వెళ్తాం. ఆ క్లాస్ విన్నాక మనకు ఆ కోర్స్ మీద ఒక నమ్మకం వస్తుంది. ఇంకా ఫుల్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి పెద్దగా ఆలోచించం. ఇంతవరకు చాలా బావుంది కదా. మరి ఈ చిన్న సీక్రెట్ని మనం ఎలా వాడుకోవాలి? దీనికోసం మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఒకటే ఒకటి, చాలా సింపుల్ రూల్. ఆ రూల్ ఏంటంటే, మనం ఎప్పుడూ ఎవ్వరినీ మొదటి అడుగే పెద్దదిగా వెయ్యమని అడగకూడదు. ఎప్పుడూ మొదటి అడుగుని చాలా చిన్నగా, చాలా తేలికగా ఉండేలా చూసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, పెద్ద రిక్వెస్ట్ వద్దు, చిన్న రిక్వెస్ట్ ముద్దు. ఓకే, మరి మనం అడిగే ఆ చిన్న మొదటి అడుగు ఎలా ఉండాలి? 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, అది చేయడానికి చాలా ఈజీగా ఉండాలి. 2, ఫాస్ట్గా అయిపోవాలి. 3, దానివల్ల వాళ్ళకి ఎలాంటి రిస్క్ కానీ, పెద్ద కమిట్మెంట్ కానీ ఉండకూడదు. సరే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ చిన్న చిన్న అడుగుల వెనుకున్న పెద్ద శక్తి గురించి చాలా తెలుసుకున్నాం కదా. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 సింపుల్ పాయింట్స్. మొదటిది, ఎప్పుడైనా సరే ముందు చిన్న పనులనే అడగాలి. రెండోది, ఎవరైనా ఒక పనిని మొదలుపెట్టడం చాలా సులభం చేయాలి. ఇక మూడోది, ఒక్కసారి వాళ్ళు స్టార్ట్ చేశారంటే చాలు, ఆ తర్వాత మొమెంటం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, పెద్ద పెద్ద మార్పులు కూడా
చాలాసార్లు ఒకే ఒక్క చిన్న క్లిక్తోనే మొదలవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడూ గుర్తుంచుకోండి, రోజు చిన్నగా నేర్చుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు తప్పకుండా పెద్ద విజయాన్ని అందుకుంటారు. థ్యాంక్ యూ.